చిత్తూరు జిల్లా టమాటా రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పండించిన పంటకు సరైన ధర దొరక్క అల్లాడుతుంటే ఇప్పుడు ఊజీ ఈగ రూపంలో మరో పెనుముప్పు వారిని చుట్టుముడుతుంది. ఇక ఈ ఈగ దాడి వల్ల టమాటా నాణ్యత దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలుదారులు కూడా ముందుకు రాకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రస్తుత సీజన్లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున టమాటా పంటను సాగు చేశారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలోనే వస్తుంది. అయితే ఊజీ ఈగ ప్రభావంతో పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈగ సోకిన కాయలు రూపుకోల్పోయి త్వరగా కుళ్ళిపోతున్నాయి. దీంతో మార్కెట్లో వాటికి ఏమాత్రం డిమాండ్ లేకుండా పోయింది. మంచి దిగుబడి కళ్ల ముందు ఉన్నప్పటికీ అది చేతికి అందే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మార్కెట్కు తీసుకెళ్లినా నాణ్యత లేదని టమాటాలను కొనేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ పంటలో నాణ్యంగా ఉన్న కొద్దిపాటి కాయలను మాత్రమే ఏరివేసి అమ్ముకోవాల్సి వస్తుంది. మిగిలిన పంటను, ముఖ్యంగా ఊజీ ఈగ సోకిన టమాటాలను ఏం చేయాలో తెలియక రోడ్ల పక్కన పొలాల గట్ల వెంబడి పొరబోస్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రెయింబవళ్లు కష్టపడి పండించిన పంట కళ్ళెదుటే నాశనం అవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఈ ఊజీ ఈగ బెడత నుంచి తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. గోపినాథ్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మనస ఇప్పటికే అంటే మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు గత 2-3 నెలల నుంచి. అయితే తాజాగా ఆ టమాటాలకు సంబంధించిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే తాజాగా పలు ప్రాంతాల్లో ఎందుకంటే ఏపీలో చాలా ప్రాంతాల్లో మామిడి తర్వాత టమాటాలు ఎక్కువగా రైతులు పండిస్తూ ఉంటారు. మరి ఆ రైతులకు సంబంధించి టమాటాలు పండిస్తున్న సందర్భంలో గత 2 నెలల నుంచి కూడా ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. అయితే తాజాగా ఊజీ ఈగ అనేటువంటి అంటే ఆ ఈగలు పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తున్న నేపథ్యంలో పంట చేతికొచ్చిన పంట అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాల వారీగా ప్రభుత్వం కూడా స్పందించింది. వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కొత్తగా వచ్చినటువంటి ఊజీ ఈగకు సంబంధించి ఏ ప్రాంతాల్లో పంటలకు సంబంధించి ఈ నష్టం జరుగుతుంది, దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రకంగా ఆ పంటలను నాశనం చేస్తున్నాయి. అదేవిధంగానే తెగుళ్లు లాగా వచ్చి మొత్తం అంటే టమాటాలు అన్ని కూడా చేతికొచ్చిన సందర్భంలో వాటన్నిటిని కూడా నష్టం చేకూరుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్యలు ప్రారంభించింది. ఆల్రెడీ మామిడి రైతులు కావచ్చు, ఇటు టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో అంటే తాజాగా ఉన్నటువంటి రైతులకు సమస్య ప్రధానంగా ఈ టమాటాలకు సంబంధించి. ఎందుకంటే ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో మదనపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ టమాటాలు పండిస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి రాయలసీమ జిల్లాల్లో ఉండే పంటలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి నేరుగా తమిళనాడు, కర్ణాటక పరిసర ప్రాంతాలకు మార్కెట్లకు తరలించి
అక్కడ సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఊజీ ఈగకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ తెగుళ్లు వచ్చిన నేపథ్యంలో కొనడానికి వ్యాపారస్తులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఆ పంటలు అంటే చేతికొచ్చిన పంటలు అంటే దాదాపుగా 3 నెలల పాటు కూడా కష్టపడితే తప్ప టమాటాలన్నీ కూడా రాత్రింబౌళ్ళు కష్టపడితే తప్ప టమాటాలు చేతికి రావు. అలాంటిది చేతికొచ్చిన తర్వాత పండంతా కూడా పెద్ద సైజు వచ్చిన తర్వాత ఒకసారిగా ఈ ఊజీ ఈగలు వాటిపైన వాలి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదు. అయితే కాలానుగుణ మార్పుల కారణంగా అదేవిధంగానే మందులు పిచికారీ చేసే సందర్భంలో కొన్ని మెలకువలు రైతులు పాటించకపోవడం కారణంగానే పలు ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. వాటిపైన ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ రకంగా ఈ సమస్య ఎక్కువగా వెంటాడుతుంది. అది వేరే ప్రాంతాలకు స్ప్రెడ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. అయితే నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలనేది ప్రధానంగా టమాటా రైతులు చెప్తున్నారు. అయితే ఈగలు వాలినటువంటి అదేవిధంగా తీవ్రంగా నష్టం చేకూర్చిన టమాటాలు కూడా బయట ప్రాంతాలకు మార్కెట్లోకి తీసుకొని వస్తే అక్కడ కొనుగోలు చేయడానికి కూడా అంటే అక్కడ ఉన్న వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. అదేవిధంగానే కొనుగోలు చేసేటటువంటి స్థానికులు కూడా ముందుకు రావడం లేదు. అందువల్లనే తీవ్రంగా నష్టం జరుగుతుంది. అలాంటి టమాటాలన్నీ కూడా 5 రూపాయల నుంచి 10 రూపాయలు 15 రూపాయల ధరలు మాత్రమే పలుకుతున్నాయి. సహజంగా టమాటా ధరలు 50 రూపాయలు మించి ఉంటేనే రైతులకు వాళ్ళకు లాభాలు ఉంటాయి. కనీసం సరే అనే ఉంటుంది. అలాంటిది లాభాలు లేవు. అదేవిధంగా తీవ్రంగానే నష్టపోయిన నేపథ్యంలో వాళ్ళందరినీ ఆదుకోవాలనేది స్థానికంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు. అదేవిధంగానే ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్తుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ గోపీనాథ్.